హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ భువన వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మార్నింగ్ 5కి. ఈరోజు మా విలేజ్లో బోనాలు అన్నమాట. పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం. ముదిరాజులకు చాలా వరకు తెలిసే ఉంటుంది. అందుకే మార్నింగ్ లేచేసి ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని రెడీ అయిపోయినాం. ఇక్కడ నేను బోనం రెడీ చేస్తున్నా. ఎట్లా రెడీ చేసిన అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను రెడీ చేసేంత లోపు అయితే తెల్లారిపోయింది చూడండి. ఇప్పుడైతే పూజ కోసం పువ్వులు తెంపడానికి వచ్చిన. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. దేవుడికైతే ఇక దీపారాధన చేసేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుతాం. చాలా మంచిగా అనిపించింది. వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది అసలు నిజంగానే. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి చూడండి. ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత మార్నింగ్ చాయ్ అయితే పెట్టేసిన. తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా చేసినా కూడా హడావిడి అయిపోయింది. ఇక్కడ నైవేద్యం కోసం నేను బోనంలో పెట్టడానికి పరమాన్నం వండుతున్నా. ఇంకొక సైడ్ ఏమో ఇక ఎట్లయినా లేట్ అవుతుంది కాబట్టి మా కోసం ఉప్మా చేస్తున్నాను అనమాట. పిల్లలు ఉన్నారు, చెర్రీ చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇక అందరి కోసం ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఉప్మా అయితే మార్నింగే ప్రిపేర్ చేసేసిన కానీ తినడానికి అసలు టైం లేకుండే. అంత మార్నింగ్ 3కి లేచినాం, 5 అయింది కంప్లీట్ అయ్యేసరికి పనులన్నీ. ఉప్మా అయిపోయింది. ఇక్కడ నేను ఇవన్నీ బోనంకి సంబంధించినవన్నీ రెడీ చేస్తున్నాను అన్నమాట, బొట్లు పెట్టి. చాలా బాగా అనిపించింది ఇట్లా ఇవన్నీ రెడీ చేయడం. చాలా టెన్షన్ పడ్డా నేనైతే, ఎందుకంటే మార్నింగ్ చాలా కూల్ ఉండే వెదరు, ఎక్కడ వర్షం పడుతుందో అని. కానీ అసలు పడలేదు. మంచిగా కంప్లీట్ అయిపోయింది డే మొత్తం. పెద్దమ్మ తల్లి దయ వల్ల వర్షం అయితే ఏం పడలేదు. హ్యాపీగా మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం బోనాలు తీసుకొని. చాలా మంచిగా అనిపించింది. నేను ఇక్కడ కలుషంకి పసుపు రాసి కుంకుమ పెడుతున్నాం. ఇట్లా డెకరేట్ చేయడం కూడా ఒక రకంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మార్నింగ్ అని కాదు, డే మొత్తం డివోషనల్ మూడ్లోనే ఉండే అందరము. చెర్రీ బేట అయితే ఫుల్ అల్లరి. చెర్రీతో అయితే నాకైతే వర్క్ డబుల్ అవుతుంది డైలీ. చెర్రీ ఎక్కడ ఉంటాడో అక్కడ అల్లరి కంపల్సరీ, సౌండ్ కంపల్సరీ ఉంటుంది. కానీ చెర్రీ లేకపోతే ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది మాకైతే. పిల్లలతోటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. వాళ్ళు లేకపోతే అల్లరి చేస్తారు, కానీ వాళ్ళు లేకపోతే మొత్తం ఇల్లంతా సైలెంటే. నాకైతే చెర్రీ లేకపోతే అస్సలు ఎక్కడున్నాడు అని వెతుకుతా నేను. మా మామయ్య అంటే ముద్రాజ్ సంఘంలో పెద్ద మనిషి అన్నమాట. అందుకే అంటే అందరూ ఓన్లీ బోనము, కలుషము, మంగళహారతి మాత్రమే. మేము మామయ్య పెద్ద మనిషి కాబట్టి
5 తీస్తున్నాను అన్నమాట. ఒకటి బోనము, హారతి, ఇది 1000 కండ్ల కుండనంట, నేను ఇప్పుడే చూస్తున్నా. ఇంకొకటి కుంపటి అన్నమాట. అది మా ఇంట్లో నుంచి, మా అమ్మయ్య పెద్ద మనిషి కాబట్టి మా ఇంట్లో నుంచి అయితే 5 రావాలంట. అదే ఇక్కడ నేను బొట్లు పెడుతున్నా. దాంట్లో దీపం లోపల పెడతారంట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా, చూసినా కూడా మా ఇంట్లోనే. అంతే, ఇవన్నీ మొత్తం బొట్లు పెట్టడం, డెకరేషన్ చేయడం అంతా కంప్లీట్ అయిపోతే రెడీ అయ్యి స్టార్ట్ కావడమే ఇంకా ఇంటి నుంచి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసేయండి కంప్లీట్. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, 6 గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముంగట నేను అమ్మవారునే, కలియుగములో నా కన్నే మాతనంటిరే, యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. ఆసిరు కట్ట మీది అమ్మి కట్టమైతినే, నీ ఇంటి ముంగట నే సుట్టమైతినే, ఆ ముల్లో కాలేలే ఆ ముత్యాలమ్మనే, నిన్ను శరణన్నోళ్ళకి నేను షరతులిద్దునే, అయ్యో కోరినోళ్ళకు నేను కొడుకులిద్దునే, నన్ను అడిగినోళ్ళకు ఆడబిడ్డలనిద్దునే, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. రావే రావే పెద్దమ్మ, నేను రాజులు మెచ్చిర ఇంకంతే, మొత్తం బోనంకి సంబంధించినవన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇక మేము కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయినాం. నేను ఉప్మా చేసిన అని చెప్పినా కదా టిఫిన్కి, ఇంకా టిఫిన్ చేసేసి స్టార్ట్ కావడమే అంతే. మా ఇంటికైతే డప్పుల వాళ్ళు వచ్చేసారనమాట. స్టార్ట్ అవుతాం. Sai Smiley. Thank you.
వాగుల దేవతవో నువ్వు మా ఇంటి దీపాలివో ఆకుల దేవతవో నువ్వు మా ఇంటి దీపానివో వందనాలు వందనాలమ్మ తల్లి శతకోటి వందనమో నీకు శరణాలు వలికినమో ఇక అందరు బయట కూర్చున్నారు. మంచిగా పందిరేసిర్రు, మంచిగా అరేంజ్ చేసిర్రు అన్నీ. ఇది టెంపుల్ బయట అన్నమాట. లోపల చూపించిన కదా ఇప్పటివరకు. అమ్మవారికి పూజ అవుతుంది. ఓడి బియ్యం పోసిర్రు అనమాట దేవికి. మేము కూడా కూర్చున్నాం. ఇక్కడ మా వదిన, అక్క వాళ్ళు, మా అక్క కొడుకు చెర్రీ అయితే పడుకున్నాడు ఇంటి దగ్గర. చిన్న బాబు కూడా పడుకున్నాడు. ఇంత రెడీ అయిన తర్వాత వీడియోస్ ఫొటోస్ తీసుకోకపోతే ఎట్లా. మా చెల్లెళ్ళు ఇంకా అక్కడ నుంచి పక్కకైతే వచ్చేసినాం. అక్కడ అన్నదానం జరిపించారు అనమాట. ఎట్లయినా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టైం 3 అవుతుంది. 3కి తిన్నామన్నమాట. వంటలు చాలా బాగున్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ బాగా మంచిగా అనిపించింది. ఎక్కడ అనుకుంటున్నారా? మన పురాణపేటలోనే లింబాద్రి గుట్టకి వెళ్ళే దారిలో అన్నమాట. ఇక్కడ చెర్రీ దాన్ని మంకీ కాదు కొండంగా చూసి భయపడ్డాడు అనమాట. కొంచెం దూరం జరిగి అట్లనే షాక్ అయ్యి చూస్తున్నాడు, అది కదలట్లేదని. నేనైతే చాలాసేపు నవ్వుకున్నా అసలు. అంతే కదా, పిల్లలు ఏం చేసినా కూడా ఏ మదర్కైనా హ్యాపీ ఉంటుంది, ఎంత అల్లరి చేసినా కూడా. నా కోసం ఫ్లవర్స్ అయితే తీసుకొస్తున్నాడు. చెర్రీ పడుకున్నాడని చెప్పిన కదా. ఇక వంటలు అయ్యేసరికి తినే టైంకి లేచిండనమాట. మా వదిన వాళ్ళ అబ్బాయి అయితే బైక్ మీద తీసుకొని వచ్చిండనమాట. చాలా బాగుంది. అంటే జాతర టైంలో కూడా బుక్ చేసుకుంటారట. ఏసీ కూడా ఉంది అవైలబుల్లో. ఇక్కడ పిల్లల కోసం ఆడుకోవడానికి ఉయ్యాలలు ఇట్లా ఉన్నాయన్నమాట. కొంచెం సేపు చెర్రీ ఎంజాయ్ చేస్తాడని మా వదిన వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి ఎక్కిస్తున్నాడు పైకి. ఫస్ట్ షాక్ అయిండు, తర్వాత హ్యాపీగానే ఉన్నాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం మమ్మీ అని. మంచిగా ఉంది, మొత్తం గ్రీనరీ ఉండే. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండే. కానీ అక్కడ పిల్లలందరూ నువ్వంటే నువ్వు, నేను ఫస్ట్, నువ్వు ఫస్ట్ అని అల్లరి. మొత్తానికైతే కొద్దిగా సేపు ఉయ్యాలో ఊగారనమాట. అంతే, ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. కూర్చున్నాం. రాగానే పాపం టైర్డ్ అయినట్టున్నాడు. మమ్మీ వాటర్ కావాలన్నాడు. వాటర్ తాగుతున్నాడు. ఇంకంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.